తెలుగు కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 9th లెసన్లో ఉన్నాం. సో ఇప్పుడు వరకు మనం 8 లెసన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ఆ లెసన్స్ చూడనట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ లెసన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ లెసన్ని చూస్తే మీకు చాలా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో దానికోసం మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ చూడొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ముందుగా ఒక రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియో ట్యూటోరియల్ని చూసిన తర్వాత వదిలేయకుండా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో ఇది మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మ్యాథ్ ఆపరేటర్స్ గురించి నేర్పించబోతున్నాను. సో జనరల్ థింగ్ ఏంటంటే, కంప్యూటర్ ఈరోజు ఇంత పాపులర్ అవుతుంది, అయ్యింది అంటే, అండ్ కంప్యూటర్ చేసే అన్ని పనులలోకెల్లా ది గ్రేటెస్ట్ అని మనం కంప్యూటర్ని అంటున్నామంటే కారణం అది మ్యాథమెటిక్స్ని ఫాస్ట్గా చేసేస్తుంది. ఓకే, సో ఈ మ్యాథ్ ఆపరేటర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, మ్యాథ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నంబర్స్. ఓకే, సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటవి. సో ఏంటి అంటే, ఒకటి డెసిమల్ పాయింట్స్తో కలిపి, ఒకటి రెండోది డెసిమల్ పాయింట్స్ లేకుండా. ఓకే, సో దానికి సంబంధించిన వేరియబుల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంట్. సో ఇది రౌండెడ్ నంబర్, దీనికి ఎలాంటి డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే, సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి. ఓకే, సో వేరియబుల్స్ అంటే అదే కదండి. ఓకే, సో ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మ్యాథ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ప్రింట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇది ఒక శాంపుల్ మాత్రమే, మీకు చాలా ఈజీగా సింపుల్గా అనిపిస్తుండొచ్చు కూడా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ద రిజల్ట్ ఈస్, ఇక్కడ ఏ విధంగా తీసుకుంటాం, ఇది ఇంట్ వేరియబుల్ కాబట్టి మనం ఏం చేస్తాం, %d అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సి. ఓకే, సో ఫ్రెండ్స్, %d ప్లేస్లో మనకి ఇక్కడ సి వేరియబుల్లో ఏదైతే స్టోర్ చేసిన వాల్యూ ఉందో దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది మన యొక్క ఈ యొక్క ప్రింట్ఎఫ్ అనేటువంటి ఫంక్షన్. సో ఫ్రెండ్స్, ఇక చూడండి, సి అంటే ఏమవ్వాలి మరి అంటే, ఏ వాల్యూని ప్లస్ బి వాల్యూని యాడిషన్ చేసి, ఆ తర్వాత ఓకే ఏ వాల్యూతో బి వాల్యూని యాడిషన్ చేసి మనకు సి వాల్యూని ఇక్కడ ఇస్తుంది మన కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకే, మన సి ప్రోగ్రామ్. ఓకే, సో బిల్డ్ అండ్ రన్ అన్నప్పుడు ద రిజల్ట్ ఈజ్ 12. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసి తీసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ద రిజల్ట్ ఈజ్ 12. ఓకే, సో ఫ్రెండ్స్, అదే విధంగా ఇక్కడ మైనస్ చేద్దాం. ఓకే, సో ద రిజల్ట్ ఈజ్ 8. ఓకే, సో ఆ తర్వాత ప్లస్ అయింది, మైనస్ అయింది, మల్టిప్లై చేద్దాం. ద రిజల్ట్ ఈజ్ 20. 10 into 2 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో ఇప్పుడు డివైడెడ్ బై ఏ డివైడెడ్ బై బి, 5. ద రిజల్ట్ ఈజ్ 5. ఓకే, ఇది ఓకే. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ అనేది మారినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/2 అంటే 10 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ 5 అని ఇచ్చింది. ఓకే, కానీ మనం 11 తీసుకున్నాం అనుకోండి, 11ని 2తో డివైడ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది రిజల్ట్, మళ్ళీ 5 వచ్చింది. సో యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఇక్కడ 11 డివైడెడ్ బై 2 అంటే 5 ఏ విధంగా అవుతుంది, 5.5 ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది.
మరి ఎందుకు తప్పు వస్తుంది అంటే ఇది రౌండెడ్ నంబర్ని మాత్రమే ఇస్తుంది మనకి. ఓకే, సో ఫ్రెండ్స్ దానికోసమే మనం మరొక వేరియబుల్ని తీసుకుంటాం. ఓకే, ఫ్లోట్ అనేటువంటి వేరియబుల్ని. ఓకే, సో ఫ్లోట్ అనేది ఏంటంటే డెసిమల్ పాయింట్స్తో కూడినటువంటి నంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డి. ఓకే, ఇక్కడ ఇది ఏ ప్లస్ బినే అనుకోండి. ఓకే, సో ఒక్కసారి చూసినట్లయితే ఓకే ద రిజల్ట్ ఈస్ 13. ఓకే, ఇది పక్కన పెట్టేయండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఫ్లోట్ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలంటే మీరు 20.0. ఓకే, 20.0 ఉన్నా సరే 00 ఉన్నా సరే వాల్యూ ఒకటే. అండ్ ఇక్కడ పాయింట్ అనేది మీరు పెట్టినా పెట్టకపోయినా ఫ్లోట్ అనేది తీసుకున్నప్పుడు అది డెఫినెట్గా తీసుకుంటుంది ఆ విధంగా. ఓకే, కానీ పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే, కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం పర్ఫెక్ట్గా రాస్తేనే అది పర్ఫెక్ట్గా తీసుకుంటుంది, మనం దాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఓకే, సో ఫ్లోట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం, 5.0. ఓకే, సో ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, డి ప్లస్ ఈ, ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ 5.5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఎఫ్ ఫస్ట్ వచ్చేసి ద సెకండ్ రిజల్ట్ ఈస్ ఈ విధంగా తీసుకుందాం. సారీ, ఈస్ పర్సెంట్ డి కాదు ఎఫ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్లోట్ కదా ఆ విధంగా. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం తీసుకుంటున్నది అంటే ఎఫ్. ఓకే, సో 20.00 ప్లస్ 5.5 ఏ విధంగా ఇస్తుంది రిజల్ట్ చూద్దామా. లెట్స్ సీ. సో ద రిజల్ట్ ఈజ్ 13, అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద సెకండ్ రిజల్ట్ ఈజ్ 25.5000. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇదివరకు ప్రీవియస్ లెసన్స్లో నేను చెప్పడం జరిగింది, ఇక్కడ మనకు ఎన్ని పాయింట్స్ కావాలి అనుకుంటే అన్ని, అంటే ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలనుకుంటే అన్ని మీరు తీసుకోవచ్చు. జనరల్గా అయితే అది 6 ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు 0.2 అనేది మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడండి, 25.50 ఈ విధంగా చేసింది. ఓకే, సో ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్లీ రిజల్ట్ అనేది మీరు డివైడ్ చేస్తున్నప్పుడు, అది ఇంటిజర్ అవ్వచ్చు ఫ్లోట్ అవ్వచ్చు, రిజల్ట్ అనేది మీరు డివైడ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు, ఓకే ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో అంటే ఇక్కడ అంటే భాగించబడకుండా, ఓకే భాగించడానికి వీల్ లేకుండా ఉన్నప్పుడు, ఓకే 10/2 అంటే అది 5 అవుతుంది. ఓకే 11/2 అంటే అది ఏ విధంగా అవుతుంది, కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, నేను ఫ్లోట్ జీ అనేది తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ బై బి అనేది ఇక్కడ తీసుకుంటున్నాను పైన. ఓకే, సో థర్డ్ రిజల్ట్ని కూడా నేను సేమ్ ఇదే తీసుకుంటున్నాను చూడండి. అంటే అర్థమైందా అండి, ఇక్కడ ఇంటిజర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నప్పుడు అండ్ ఇంటిజర్ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా ఏ బై బి చేస్తున్నాం అండ్ వాల్యూ వచ్చేసి 11/2 అనేది ఉంటుంది. సో అప్పుడు అది రాంగ్ చేస్తుందని మనం ఏం చేసాం, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూసుకున్నాం, అది ఫ్లోట్ అనేటువంటి వేరియబుల్ కరెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో అది ఏ విధంగా చేస్తుంది అనేది ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఫస్ట్ వచ్చేసి ద ఫైనల్ రిజల్ట్ ఈజ్. ఓకే, మరి ఇది ఏంటి ఫ్లోట్ కదా, పర్సెంట్ 0.2f. ఓకే, అంటే 2 డెసిమల్ ప్లేసెస్ వచ్చే విధంగా అంతే.
జస్ట్ ఓకే. సో కామా ఏది తీసుకుంటున్నాం మనం ఇప్పుడు, జీ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనం రౌండెడ్ నంబర్స్కి ఇంటిజర్ అనే వాల్యూని తీసుకుంటాం. ఇది జనరల్గా మనకు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఇలాంటివి చేసినప్పుడు ఓకే. కానీ ఎప్పుడైతే మనం ఈ డివిజన్ అనేది చేస్తామో, ఓకే, డివైడెడ్ బై అనేది మనం పెడతామో ఈ మ్యాథ్ ఆపరేటర్గా, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్ని అంటే పర్ఫెక్ట్ వాల్యూని మనకు ఇవ్వట్లేదు. ఓకే, అది ఆల్రెడీ చూసాం అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడబోతున్నాం. అండ్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ వచ్చేసి ఇది కరెక్ట్గా వస్తుంది, అంటే పాయింట్ పెట్టినా పెట్టకపోయినా అది పర్ఫెక్ట్ వాల్యూని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫ్లోట్తో, అంటే ఫ్లోట్ అనే వేరియబుల్ని తీసుకొని ఈ ఇంటిజర్స్ని మనం ఈ డివిజన్ అనేది చేసినప్పుడు కరెక్ట్ వాల్యూ వస్తుందా లేదా అనేది మనం ఇక్కడ ఫైనల్ రిజల్ట్లో చూడబోతున్నాం. ఓకే, సో ఇక్కడ బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. సో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద రిజల్ట్ ఈజ్ 5, ద సెకండ్ రిజల్ట్ ఈజ్ 25.50, అది ఓకే. కానీ ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఆల్సో 5.00. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, మీరు ఎప్పుడైతే డివిజన్ చేయాలని డిసైడ్ అవుతారో అప్పుడు వెంటనే మీరు, అంటే డివిజన్ అనేది మీ ప్రోగ్రాంలో ఉంటుందో అప్పుడు మీరు డెఫినెట్గా ఫ్లోట్ వేరియబుల్స్ని మాత్రమే తీసుకోవడం సేఫ్ అవుతుంది. లేదంటే ఈ విధంగా రాంగ్ రిజల్ట్ని ఇస్తుంది. ఈవెన్ మీరు లాస్ట్కి ఫైనల్ క్యాలిక్యులేషన్ ఫ్లోట్ త్రూ చేసినా కూడా అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయకుండా రాంగ్ క్యాలిక్యులేషన్ని, ఐ మీన్ రాంగ్ రిజల్ట్ని మనకి ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని వాల్యూస్ని నేను మారుస్తున్నాను. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చేస్తానంటే ఇదంతా కామెంట్ అవుట్ చేస్తాను. ఓకే, మల్టీలైన్ కామెంటింగ్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు, సో ఇది ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంటిజర్స్ని తీసుకున్నప్పుడు మనం డివిజన్ అనేది చేస్తే అది రాంగ్ క్యాలిక్యులేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, దీని వాల్యూస్ని, ఇది అక్కర్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఫ్లోట్ వాల్యూస్ ఇవి. ఓకే, 3 ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాం. ఇది జి, ఇది డిఈజి తీసుకున్నాం, డిఈజి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో అదే వాల్యూస్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. 11/2 కదా మనం చేసింది. సో 11 డిగా తీసుకున్నాను అండ్ ఈని 2గా తీసుకున్నాను. ఇక్కడ ఉన్న వాల్యూసే కదా. ఓకే, సో పాయింట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయలేదు. ఓకే, చూద్దాం అట్లా కూడా. ఓకే, సో డి/ఈ అనేది మనం చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏ విధమైన రిజల్ట్ని అది మనకి అందిస్తుందో చూద్దాం. ఓకే, 11/2. సో చూడండి 5.50. ఓకే, సో అందుకనే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో దాదాపుగా మ్యాక్సిమం మనం ఫ్లోట్ వేరియబుల్ని యూజ్ చేస్తే మనం పర్ఫెక్ట్ రిజల్ట్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా అది రౌండెడ్ నంబర్ని ఇస్తూ కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా రాంగ్ క్యాలిక్యులేషన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అంటే దాంట్లో ఓకే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్కి ఓకే, కానీ డివిజన్ విషయానికి వచ్చేసరికి అది చాలా వరకు ఓకే, మల్టిప్లికేషన్ని కూడా మనం నమ్మలేమండి. ఓకే, అలానే ఇప్పుడు జనరల్ క్యాలిక్యులేషన్స్ అయితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది తీసేయండి, దీనికి ఐ మీన్ ఇది కామెంట్ అవుట్ చేసాం కదా, ఇది తీసాను. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ ఓకే, కానీ మీరు మళ్ళీ వేరే ఫ్లోట్తో చేయాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ఇంటిజర్ని తీసుకుంటున్నాను. ఓకే, ఒక ఇంటిజర్ని తీసుకున్నాను అండ్ ఒక ఫ్లోట్ని తీసుకున్నాను. అలాంటి సమయంలో ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దామా. సో ఏ
బై ఈ అంటే 11/2నే. కానీ ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది 5.50. ఇప్పుడు ఓకే. ఓకే. సో అంటే మీరు నెక్స్ట్ ఒక ఇంటిజర్తో వేరే ఫ్లోట్ని కలిపినప్పుడు అది వాల్యూ కూడా ఫ్లోటే వస్తుందన్నమాట. ఓకే. సో కలిపినా సరే లేదా దాన్ని డివైడ్ చేసినా సరే లేదా దాన్ని మల్టిప్లై చేసినా సరే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.5 ఉందనుకోండి. ఓకే. 11 బై ఓకే 11 ఇంటూ 2.5. ఓకే. ఏ అంటే ఇక్కడ 11 అండ్ ఓకే ఇది 10 చేసుకుందాం, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే. 10 ఇంటూ 2.5 అవుతుంది. ఓకే. సో అప్పుడు రిజల్ట్ చూద్దాం 25. పర్ఫెక్టా? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒక ఇంటిజర్ని మీరు ఫ్లోట్తో మ్యాథ్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు అంటే మల్టిప్లికేషన్ కావచ్చు లేదా యాడిషన్ కావచ్చు లేదా ఓకే సో యాడిషన్ కావచ్చు సబ్స్ట్రాక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు దాని రిజల్ట్ కూడా ఏముంటుంది ఫ్లోట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జనరల్గా నేను మీకు ఒకటే జాగ్రత్త చెప్తాను. మ్యాక్సిమం మీరు క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు దాదాపుగా ఈ ఫ్లోట్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.